హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కార్డ్బోర్డ్ యూస్ చేసి ఫ్లవర్ వేస్ అనేది ఎలా రెడీ చేయాలని చెప్పి చూపిస్తూ ఉన్నానండి. మీకైతే ఇది ఫ్లవర్ వేస్ చూడటానికి కార్డ్బోర్డ్ అనే థాటే రాదనమాట. సో అలా నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో దానికోసం అయితే నేను ముందుగానే ఈ ప్యాటర్న్ అనేది ఓ పేపర్లో కట్ చేసుకొని దాన్ని బేస్ చేసి 4 కార్డ్బోర్డ్ షీట్స్ అనేది కట్ చేయడం జరిగిందనమాట. సో వీటిని ఒకదానికొకటి అటాచ్ చేస్తూ ఉన్నాను మాస్కింగ్ టేప్ యూస్ చేసి. సో చూసారు కదా, ఈ ప్యాటర్న్ ఎడ్జెస్ అనేవి ఒకదానికొకటి క్లాష్ కాకుండా కరెక్ట్గా ప్రాపర్ వేలో మాస్కింగ్ టేప్ అనేది పెట్టి ఈ విధంగా నేను 4 షీట్స్ని కూడా కరెక్ట్గా అంటించేస్తూ ఉన్నాను అనమాట. సో ఇలా స్టిక్ చేసేసాక బేస్ అనేది కూడా నేను యూస్ చేస్తున్నానండి. బేస్ కంటే ఫ్లవర్ వేస్ అంటే ఒక సైడ్ క్లోజ్డ్గా ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్గా ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను బేస్ కింద కూడా చిన్న కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని దాన్ని బేస్ కింద స్టిక్ చేసేసి సేమ్ మాస్కింగ్ టేప్నే యూస్ చేస్తున్నాను. సో మాస్కింగ్ టేప్ యూస్ చేసేసి బేస్ని కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక ప్యాటర్న్ అంటే ఫ్లవర్ వేస్ కోసం మనం అనుకున్న ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికి నేను బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ అనేది అప్లై చేస్తున్నాను. బ్లాక్ పెయింట్ ఎందుకు వేస్తున్నాను అని చెప్పేసి నేను మీకు అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ బేస్ అనేది నేను బ్లాక్ తీసుకోవడానికి కారణం ఏంటనేది ఫర్దర్గా వీడియోలో మీకే అర్థమవుతుంది. అండ్ ఫుల్గా అనేది నేను బ్లాక్ కలర్ అనేది ఫుల్ ఈవెన్గా అప్లై చేస్తున్నానండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రతి ఒక చిన్న పార్ట్ కూడా ఫుల్గా కవర్ అయ్యేటట్లుగా. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఒక 1 hour పాటు నేను డ్రై అవ్వనిచ్చాను. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటేనే మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని చెప్పి నేను అనుకోగలను. నాకు అది మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ నేను ఒక క్యాండిల్ తీసుకున్నాను. అండ్ మన దగ్గర జనరల్గానే గ్రోసరీస్ తీసుకున్నా లేదంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ క్యారీ బ్యాగ్స్ కింద ఇట్లా బ్రౌన్ పేపర్తో ఉన్న క్యారీ బ్యాగ్స్ అనేది ఇస్తారు కదా, కవర్స్ అనేవి. సో దాన్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. అంటే పర్టికులర్ షేప్ అని లేదండి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా నేను షేప్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి క్యాండిల్ యూస్ చేసి కాల్చేసాను. అంటే పేపర్ మొత్తం కాదండి, ఎడ్జ్ అనేది మాత్రం కాలితే చాలు. సో అలా మీరు చూసారు కదా, బ్లాక్ లైన్ లాగా ఫామ్ అయింది మసి అంటడం వల్ల. సో ఈ విధంగా అన్ని పేపర్స్కి కూడా అన్ని కార్నర్స్ అంటే ఎడ్జెస్ మొత్తం కూడా ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చేటట్లుగా మనం ఫుల్గా బర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసి పేపర్స్ అన్నింటినీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇట్లా వస్తుందన్నమాట ఫైనల్గా. ఇలా అన్ని పేపర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక నార్మల్ వైట్ గ్లూ అయితే వాడుతున్నానండి. మీరు కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ వాడచ్చు, స్టేషనరీ గ్లూ కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, పాప్సికల్, దాన్ని యూస్ చేసేసి గ్లూ అనేది ఆల్ ఓవర్ ద పేపర్ అప్లై చేసేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ వేస్కి అనేది స్టిక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు అర్థమవ్వచ్చు ఎందుకు నేను బ్లాక్ బేస్ అనేది తీసుకున్నాను అనేసి. బ్లాక్ బేస్ తీసుకోవడం వల్ల మనకి ఈ పేపర్ ఎడ్జెస్లో కూడా బ్లాక్ కలర్ ఉంది కదా, ఎక్కడన్నా పేపర్కి మధ్యలో గ్యాప్స్ వచ్చినా కూడా ఆ బ్లాక్ అనేది కవర్ చేసి ఒక అందమైన ప్యాటర్న్ అనేది ఇస్తుందన్నమాట. ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ అనమాట ఇది, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు క్లిక్ చేయడం అంటే క్రియేట్ చేసేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా నేనైతే ఆల్ 4 sides ఇంకా బేస్ కూడా ఈ పేపర్ అనేది ఫుల్గా స్టిక్ చేసాను. సో చూసారు కదా, ఎంత మంచి ఓ డిఫరెంట్ అయిన ప్యాటర్న్ ఇస్తూ మనకి వేస్ అనేది రెడీ అయిందని. చూడటానికి ఇది ఎలా ఉందంటే ఒక కార్డ్బోర్డ్తో చేసింది అని అంటే మనం ఆబ్వియస్గా నమ్మలేము. సో ఇదేదో ఒక మెటీరియల్ అంటే ఒక ఏదో క్లేనో లేదంటే మెటల్లోనో చేసిన దానికి ఈ ప్యాటర్న్స్ అనేది పెయింట్ వేసినట్లుగా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనకు కావాల్సిన ఫ్లవర్స్తో ఈ వేస్ని అయితే మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ యువర్ విష్. థ్యాంక్